బోరగడ్డ అనిల్ వీడు అజ్ఞాతం నుంచి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసాడండి. ఆల్రెడీ నిన్న మొన్న నుంచి కూడా జరుగుతుంది వీడి గురించి. బెయిల్ వచ్చిందని ఆ బెయిల్కి వీడు సబ్మిట్ చేసిన ఆ మెడికల్ రిపోర్ట్ ఏదైతే ఉందో మెడికల్ సర్టిఫికేట్ అదేమో ఫేక్ అని మాట్లాడుతున్నారు కొంతమంది. నేను విన్నాను. సర్లే 4 నెలలు ఉన్నాడు కదా నోటిదోలకి వెళ్ళొచ్చాడు, ఏదో ఇప్పటికన్నా బుద్ధిగా ఉంటాడు, ఇంకా ఆడికి అర్థమై ఉంటుంది ఈ పాటికి అనుకున్నాను. కానీ ఏం మార్పు రాలేదు వాళ్ళు. సెల్ఫీ వీడియోలో కూడా లేదు నన్ను లోకేష్ గారు చంపేయాలనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు చంపేయాలనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ చంపేయాలనుకుంటున్నాడని హింట్లు ఎత్తున్నాడు వీడు. హింట్లు ఇస్తే వదిలే రకాలండి వాళ్ళు లేపేసి వీళ్ళ అకౌంట్లు వేసేస్తారు. వైసీపీ వాళ్ళు ఏమో అంత ఆషామాషి కాదు. వైసీపీ అనే కాదండి, పొలిటికల్లో ఇది జరిగేవే. వీళ్ళు లేపేస్తే వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది అనుకుంటే లేపి అవతల పాడేస్తారు. వీడికి ఆ మాత్రం కూడా లేక ఈడో కూడా పోసాను కూడా ఒకడు నన్ను చంపేస్తారని వీళ్ళే ఇంట్లో ఇచ్చేస్తున్నారు. వీళ్ళు ఈసారి కాలు తగిలి ముందు పడిపోయి చచ్చిపోయినా సరే తెలుగుదేశం పార్టీ మీదో జనసేన మీదో బురజల్లేద్దామని చూస్తారు. ఇలా ఉన్నారండి పరిస్థితి. అయితే ఈయన మొన్న బెయిల్ వచ్చింది అన్నప్పుడే అనుకున్నాను, సర్లే బెయిల్ వస్తుంది కదా, మరి మన చట్టాలు అలా ఉన్నాయి, ఎవరిని పట్టుకుని వెళ్ళి బెయిల్ రాకముందు వాటికి శిక్షించే విధానం ఇంకా మనకు రాలేదు కదా అనుకున్నాను. అయితే ఈ రోజున ఈ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడండి. ఈ సెల్ఫీ వీడియోలో చాలా సోది చెప్పుకొచ్చాడు. ఇంతకన్నా ముందు అసలు వీడు గతంలో ఏం మాట్లాడాడో ముందు ఒక ట్రైలర్ వేద్దాం. ఆ ట్రైలర్ చూసిన తర్వాత అప్పుడు మెయిన్ పిక్చర్లోకి వెళ్దామండి. మొన్న వీడు అన్నాడు కదా ఎవడో పోసాని ఏమన్నాడు, నన్ను చంపేద్దాం అనుకుంటున్నారు, నాకు ఆరోగ్యం బాగుంటలేదు, నాకు గుండెపోటు వచ్చేస్తుంది, రకరకాలుగా చెప్పాడు. మరి ఇదే గుండెపోటు అదే గుండె జబ్బు ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతాడండి. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు పవన్ కళ్యాణ్. వెళ్ళి శిక్షించాల్సిందండి. ఎందుకంటే ఇలాంటి వెధవలను చూసి మరో 10 మంది వెధవలు తయారవకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళకి పడే శిక్ష రాబోయే కాలానికి గుణపాఠంగా ఉంటుందండి. ఇప్పుడు ఈరోజు నాకు గుండెపోటు వచ్చేస్తుంది, నాకు గుండె జబ్బు వచ్చేస్తుంది, నేను లేవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను అని ఏడ్చే ఇదే పోసాని కృష్ణమురళి తనదైన సమయంలో అంటే అధికారం అహంకారం నెత్తికెక్కిన సమయంలో మాట్లాడిన మాటలు ఇవి అంటే ఇప్పుడు గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఉన్నప్పుడు కానీ లేదా ఇప్పుడు మా అధికారం కూటమి అధికారం వచ్చినప్పుడు కానీ ఏ టీడీపీ జనసేన కార్యకర్త అయినా వైసీపీ నాయకుల ఇళ్లల్లో ఉన్న మహిళల గురించి ఎప్పుడన్నా మాట్లాడారా? వైసీపీ నాయకుల పిల్లల కోసం వాళ్ళ పుట్టుకల కోసం ఎప్పుడన్నా మాట్లాడారా? ఇంకా చెప్పాలంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంచెం సెటైరికల్గానే మాట్లాడేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు అని గౌరవించి మాట్లాడుతున్నామండి. ఎందుకంటే ఒకటి వ్యక్తిత్వం వాడు టాప్లో ఉన్నప్పుడే తెలుస్తుంది, వాడి పైన ఉన్నప్పుడే వాడి వ్యక్తిత్వం తెలుస్తుందండి. ఇప్పుడు అందరూ పేదరికంలో ఉన్నప్పుడు దరిద్రంలో ఉన్నప్పుడు అందరూ మంచోళ్ళే. ఒకటి చేతిలో అధికారం ఉన్నప్పుడు, ఒకటి చేతిలో ధనం ఉన్నప్పుడు, ఒకటి చేతిలో బలం ఉన్నప్పుడు ఆడి ప్రవర్తించే తీరే ఆడి అసలైన నైజం. ఇలాంటి దొంగ వెధవలందరూ కూడా అధికారం వస్తే చెలరైపోతారు. మళ్ళీ అధికారం పోతే మళ్ళీ కాళ్ళు బేరానికి వచ్చేస్తారు, అంతే చుట్టూ అందపోతే కాళ్ళు. ఏమండి ఇది వీడి చరిత్ర. అయితే బోరుగడ్డ గారి చరిత్ర చూద్దామండి ఒక్కసారి. జస్ట్ 1 మినిట్టే, ఎక్కువసేపు చూపించను. చేతగాని దద్దమ్మ లోకేష్ గారు, నారా లోకేష్ గారు చేతగాని దద్దమ్మ. రే ఇప్పుడు అడగతున్నా మీడియా ముందు, ఇప్పుడు అడగతున్నా. చాలా మంది మాట్లాడుతున్నారు నా కొడక లోకేష్ గా, నా కొడక రే లోకేష్ గా, ఎలిమినేట్ మాధవరెడ్డికి నీకు సంబంధం ఏందిరా? వాడి పోలికలు నీకు ఎందుకు వచ్చినాయిరా? చెప్పు, సమాధానం చెప్పు. నైకోరెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నీ అమ్మరే కంటైనర్ ప్యాలెస్ అని కంటైనర్ ఒక్కోరా నువ్వు 5 కంటైనర్లు కావాలి నువ్వు పాదయాత్ర చేయడానికి. పాదయాత్ర చేసిన రోజు స్టార్ట్ సరే వీళ్ళు మాటలు చూడండి. అందరూ ఇంట్లో ఉన్న మహిళల కోసం పుట్టుకల కోసమే. చంద్రబాబు నాయుడు అయినా వాడి కొడుకైనా ఇప్పుడు దాకా బతికి బట్టగట్టేవాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు నన్ను 1 గంట వదిలేస్తే గంటలో లేపేస్తా అని అన్న మాటకి ఇప్పటికీ కట్టుబడే ఉన్నా. గంటలో లేపేస్తాడేనాడండి అప్పట్లో. లోకేష్ అని చెప్పా, నీకు కూడా చెప్తున్నా, నీ అమ్మ లంచా కొడక విను. మీరు 2004 దాకా ఆగలరా? ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్కా వేసుకొని బయటకు వస్తే
అన్ని తెగిపోతాయి. అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటోడికి అప్పు చెప్పాలి. దేనికి? అర్థమైంది? ఇప్పుడు ఎప్పుడు చూసినా కానీ నిజంగా మనసంతా అదోలా అయిపోద్దండి ఈ యదవ నాగుడుకుల మాటలు. నిజంగా ఆ సమయంలో అయితే ఇంకా ఇంకా ఘోరంగా ఉండేది మా పరిస్థితి. ఈ మాటలు భరించలేక స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే వాళ్ళ కేసులు తీసుకోక తిరిగి మా మీదే కేసులు పెడుతూ. రైట్, మహాసేన రాజేష్ మీద ఏంటండి మీకు? ఆడొక కోటండి గాడు, ఆడొక రేపిస్టు, ఆడి మీద రోడ్డు షూట్ ఉంది, ఆడొక టైలర్ గాడు, ఆడుచ్చా నా కొడుకు ఎన్ఆర్ఐని దుబాయ్ లో జాబ్ చేసుకునే ఎన్ఆర్ఐ, వీడికి బాగా పరిచయం ఉన్న ఫ్యామిలీ. వీడు దుబాయ్ పోయిన తర్వాత భార్యని వీడు సెక్షువల్ హెరాస్మెంట్ చేసి లోపరుచుకొని ఆ అమ్మాయికి దొంగ భర్తని క్రియేట్ చేసి, దొంగ మొగుడిని క్రియేట్ చేసి ఆ అమ్మాయికి దొంగ పాస్పోర్ట్ తీసుకొని ఆ దొంగ మొగుడితో ఆ అమ్మాయిని ఒమానో దుబాయ్ పంపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ముందే కళ్ళు తెరుచుకోవడం జరిగింది. రాజకీయంగా వందుంటాయి. వాడి నా గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీడికి, అదే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పిల్లలను కూడా, అంటే వీళ్ళు మాట్లాడే మాటలని వీళ్ళు నన్ను అప్పుడు విమర్శించేవాళ్ళండి. ఇలాగా ఎవరో అమ్మాయిని ఏదో చేశానని, లేకపోతే టైలర్నని, ఆటో డ్రైవర్నని. అయితే నేను అంటున్నాను, ఆటో డ్రైవర్ అంటే ఏం తక్కువ ఏం కాదు. నా తమ్ముళ్ళు, 2 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు ఆటో డ్రైవర్లే. మహాసేనలో కొన్ని 100 మంది తమ్ముళ్ళు ఉన్నారు ఆటో డ్రైవర్లు. టైలర్ అంటే అది కూడా ఏం తక్కువ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా టైలర్ల కోసం పథకం పెట్టాడు, సంవత్సరానికి 10,000 ఇస్తానండి. అంటే వాళ్ళ విలువ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ నేను ఎప్పుడు టైలర్ని కాదు, నాకు టైలరింగ్ ఏమీ రాదు. కానీ వీళ్ళు లేని దాన్ని ఆరోపించి అంత ఘోరంగా తిట్టేవారండి. వాడు ఒక దరిద్రుడు అని, వాడు ఒక నిష్ఠ దరిద్రుడు అని, ఒక రేపిస్ట్ అని, ఒక దగురుబాజీ అని, ఒక బ్లాక్ మెయిలర్ అని, వాడి గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా మీ పార్టీ, అదే జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఇమీడియట్ గా అఫీషియల్ నోట్ ద్వారా వాడిని దూరం చేసుకోవడం జరిగింది. నన్ను ఎవరో అఫీషియల్ నోట్ ద్వారానో లేకపోతే ఇంకోలాగా నన్ను ఎవరు తీసేయలేదు, ఎవరు నన్ను దూరం చేయలేదు. ఒకవేళ నిజంగానే నేను ఎవరినన్నా అలా రేపులు చేసేసి ఉండుంటే మరి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 30 కేసులు పెట్టిన నా మీద ఆ రేప్ కేసు ఎందుకు పెట్టలేదు? నా మీద ఆయన జాలి చూపించారా? లేకపోతే ఒక అమ్మాయిని విదేశాలకు తరలించారంటున్నారు, అలాంటిది ఏమైనా దొరికితే నన్ను అసలు బయటికే రానివ్వను. మొత్తం ఆ 5 సంవత్సరాల్లో పెంట చేసి పెడతారు నన్ను. ఇలా ఇంత దారుణంగా దిగజారు మాట్లాడేవారండి వీళ్ళు. ఒకప్పుడు రౌడీ షీటర్ గా ఉన్న మహాసేన రాజేష్ కాకినాడ నుంచి పారిపోయి అత్తగారింటి దగ్గర సామర్లకోటలో ఆ పత్తిపాడు అనే ఏరియా గ్రామ పరిసర ప్రాంతాల్లో చిన్న పల్లెటూరులో తలదాచుకుంటున్నాడు. కొట్టి చంపేస్తారు. నాది సొంతూరు ఉత్తరగంచే, నా చిన్న పల్లెటూరే. అయితే పిల్లల చదువుల కోసం కాకినాడలో ఉండేవాడిని. నిజంగా ఇలాంటి బ్యావర్స్ గాళ్ళు చాలామంది అండి. మేము 500 మంది ఇంటికి వచ్చేస్తున్నాం, 1000 మంది ఇంటికి వచ్చేస్తున్నాం అని చాలాసార్లు బెదిరించారు నన్ను. అయినా కూడా ఎప్పుడు నేను వెనక్కి తిరిగి చూడలే. అక్కడే ఉన్నాను ఒంటరిగా. 12 సంవత్సరాలు ఉన్నానండి అక్కడ. 12 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ దాదాపు 4 సంవత్సరాలు ఉన్నాను, 3 సంవత్సరాలు ఉన్నాను. వైసీపీ గవర్నమెంట్ ఫుల్ పవర్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండే పోరాడాను. వీడు అనేవాడు ఉత్తరగంచి వచ్చేస్తున్నాను, నీ సంగతి ఎటు తేల్చేస్తున్నాను. ఇప్పుడు ఎంతమంది వచ్చేస్తున్నారు, జీపులు వేసుకుని వచ్చేస్తున్నారు, దూసుకుంటూ వచ్చేస్తున్నారు, రకరకాలుగా బెదిరించేవాళ్ళండి నన్ను. అయితే నాకు ఎక్కడ బాధాకరం అనిపించిందంటే అండి, ఈ ఎదవలు చేసిన ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఈ బోరుగడ్డ బొకడాగాడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు, లోకేష్ గారిని తిట్టాడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, నన్ను కూడా తిట్టాడు. కానీ కొద్దిమంది అవకాశం వచ్చే సమయానికి ఇలాంటి వాళ్ళు మాటలనే మీరు ఆయుష్ అలాంటి వాడంట అన్నారు. అక్కడ బాధపడ్డానండి. నిజంగా నా మీద మొత్తం 30 కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి రేప్ కేసులు కానీ లేకపోతే ఎవరి దగ్గర ఎక్స్ట్రా ఇలాంటి కేసులు కాదండి, ధర్నా చేశానని కేసు. నువ్వు అంబేద్కర్ పేరు పెట్టకపోతే నీ జెండా, నీ వైసీపీ జెండా తగలబెడతానన్నానని కేసు. నేను పార్టీలో జాయిన్ అవడానికి కాన్వాయ్ వెళ్తే కేసు. ఎక్కడో ఒక దళితుడి పట్ల అన్యాయం జరిగిందని అక్కడ నిలబడితే కేసు. ఎందుకు మరి ఇలాంటి కేసులు పెట్టారు? అంత నేరస్తుని నేనైతే. ఇవాళ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రోజు ఒక 5,000 10,000 రూపాయలు వెళ్తే వాడు ఒక వీడియో మాట్లాడతాడు. ఒక ఎన్ఆర్ఐ భార్యని లోపరుచుకొని విదేశాలకి దొంగ భర్తను ఒకటి క్రియేట్ చేసి అమ్మేసిన దౌర్భాగ్యుడోడు. తెన్నంటి వాసాలు లెక్క పెట్టి వీళ్ళందరూ. ఖచ్చితంగా చెప్తున్నాను, వాడు ఏదో చిన్న పదవి ఎక్స్పెక్ట్ చేశాడు. వీడు రౌడీ షీటర్ అని, విదేశాలకు అమ్మాయిలు అమ్ముతున్నాడని. ఈ టైలర్ నాకు పదవి రాపోయినప్పుడు కూడా నేను బాధపడలేదు కానండి. ఇలాంటి పనికిమాలిన అందరికీ వాళ్ళు అన్నది జరిగింది, వాళ్ళందరూ ఆనందపడేలా జరిగిందని మాత్రం బాధపడ్డాను. ఎందుకంటే ఎవడి మీద అయితే నేను పోరాడానో ఆడి ముందే ఓడిపోవాల్సి వచ్చింది, ఆడి ముందే అవమానపడాల్సి వచ్చింది.
అందుకని బాధపడ్డాను తప్ప నేనేం జమీందారిని కాదు, మా తాత ముత్తాతలు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కాదు.